జగన్ మావిగన్ అంటే కూటమి భయపడడం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక అధికారం కోసం జగన్ ఎంతకైనా తగ్గిస్తాడని విమర్శించారు. హత్య రాజకీయాలు జగన్కి అలవాటని, జగన్ మళ్ళీ సీఎం అయితే కనుక పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలను నరుకుతాడంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్కి 11 సీట్లు కూడా రావనన్నారు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రానికి భ్రష్టు పట్టించారని, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదన్నారు ఆయన. జగన్ అవాస్తవాలు చెప్పారు కాబట్టి అబద్ధాలపై పుట్టిన పార్టీ వైసీపీ అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్గా ఏది మీరు తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా ప్రాజెక్టులన్నీ పూర్తి. ఇవన్నీ చూసి ఓర్వలేక నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. తప్పేముంది? గొడ్డల పార్టీ. నువ్వు ఒక్కడవే కాదు, కింద వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ గొడ్డల పార్టీ. సమాజానికి హానికరం. ఇదేదో అచ్చెన్నాయుడుకో చంద్రబాబు నాయుడుకో, మా పార్టీకి కాదు, యావత్ తెలుగు సమాజానికి హానికరం. ఇది ప్రతి ఒక్కరూ గమనంలోకి తీసుకురావాలి. మేము చెప్పిన విషయాలని స్టడీ చేయమంటున్నాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఈరోజు ఉన్నటువంటి యూత్ కూడా తెలుసుకోవాలి. నాకు కూడా తెలియదు. వాళ్ళ తాత చేసిన విషయాలు అప్పుడు మేము చిన్నపిల్లను, తెల్లవారి నుంచి నాకు పులివెందుల నుంచి విపరీతమైన మెసేజ్లు. సార్ ఇది చూడండి, ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. ఒక వీడియో పంపించారు, ఒక ఇంట్లో గ్రానైట్స్ పెట్టి పేల్చేశారు. ఇన్ని దారుణాలు ఇవి ఎవరికి తెలియదు? కనీసం నీ పుణ్యాన మీ కుటుంబం హిస్టరీ అంతా బయట పెట్టడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం నువ్వే ఇచ్చావు. కంపల్సరిగా మొత్తం అంతా బయట పెడతాం, సమాజాన్ని చైతన్యపరుస్తాం, ప్రతి ఒక్కరికి పరిణామాలన్నీ తెలియజేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. నువ్వేదో గుడ్డ కాల్చి మా ముఖం మీద పెడితే ఆ గుడ్డ నీ మీద పడుతుంది, పూర్వంలాగా విడిచిపెట్టే ప్రశ్న లేదు. అలాగని చెప్పి వల్గర్గా తిట్టడం, ఏదో విమర్శలు చేయడం కాదు. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. ప్రతి ఒక్క వాస్తవం కూడా ప్రజలకు చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు వివేకానంద రెడ్డి హత్య గురించి మేమెవ్వరం మాట్లాడు. నీ చెల్లి అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. గొడ్డల పార్టీ అచ్చెన్నాయుడు చెప్పడం కాదు. నీ తోడ బుట్టివే గొడ్డల పార్టీ ఉంటుంది, నీ చిన్నాన్న కూతురే గొడ్డల పార్టీ ఉంటుంది. అందరూ గొడ్డల పార్టీ. గొడ్డలతో చంపిన వాళ్ళకి గొడ్డల పార్టీ అనకపోతే ఏమనాలి? గన్ కల్చర్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే మాటలేనవి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఇటువంటి దానికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు.